పూరా లోకల్. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 14 వరకు పొడిగించింది. ఏబీఐ, ఈడీ అరెస్ట్ అనంతరం ఆమెకు స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో జ్యుడిషియల్ రిమాండ్ అనివార్యమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె రిమాండ్ను పొడిగించాలంటూ ఈడీ తరపు న్యాయవాది స్పెషల్ జడ్జి కావేరి బవేజాను రిక్వెస్ట్ చేశారు. వారం రోజుల్లో ఆమెపై ఛార్జీ షీట్ను దాఖలు చేయనున్నట్లు స్పెషల్ జడ్జికి వివరించారు. నిబంధనల ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఛార్జీ షీట్ను దాఖలు చేయాల్సి ఉన్నది. ఆ ప్రకారం ఈ నెల 15లోగా ఛార్జీ షీట్ను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ కారణంగా ఆమె రిమాండ్ను స్పెషల్ జడ్జి మే 14 వరకు పొడిగించారు. నెల రోజుల విరామం తర్వాత ఆమెను ఫస్ట్ టైం ఫిజికల్ గా కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు. జై తెలంగాణ, జై భారత్ నినాదాలు మాత్రమే చేసిన కవిత దర్యాప్తు సంస్థలపై ఎలాంటి కామెంట్లు చేయకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.